ఎప్పుడైనా కానీ పన్నీర్ మేము ఇక్కడే తయారు చేసుకుంటాం. బయట నుంచి కొనుక్కొచ్చి పన్నీర్ వాడను నేను. మా పొలంలోనే ఉన్న పాలతోటి మేము పన్నీర్ చేసుకుంటాం. ఆ పాలని విరగొట్టి గుడ్డలో కట్టిన తర్వాత దాని మీద కొంచెం బరువు మనం వేస్తే మనకి పన్నీర్ ఇలా తయారైపోతుంది. మనకి ఇలా చిన్న బ్లాక్స్లా తయారు చేసుకున్నాను. అదే ఫ్యాక్టరీలో అయితే వాళ్ళు పెద్ద తయారు చేసి స్క్వేర్ ముక్కలు కట్ చేస్తారు. కానీ పన్నీరు మనం ఇలా లైట్ వెయిట్ పెట్టి మనం ఈ పన్నీర్ తయారు చేసుకుంటే అవి సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంటాయి. పన్నీర్ని మనం ఇలా పుల్లలకి మనం వేసి ప్యాన్ మీద ఫ్రై చేసుకుంటాం. మనం అదే కనుక చార్కోల్ ఫ్లేమ్ మీద చేసేటప్పుడైతే ఈ పుల్లలు పనికిరావు. దాని బదులు మనము సీకు పుల్లలు వాడతాం. సో ఇలా మీకు కావలసిన సైజ్ పన్నీర్ మరీ పెద్దగా కట్ చేయడం కంటే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అది కబాబ్స్ అయినా కానీ ఏదైనా కానీ. ఇంకోటి ఏంటంటే తినడానికి ఎక్కువ ముక్కలు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి ఇలా పీసెస్ కట్ చేయండి, అంతే. ఇప్పుడు పన్నీర్ ముక్కలు మీరు క్యూబ్స్గా కట్ చేసుకుంటారా, ఇలా కట్ చేసుకొని దీన్ని మనం మ్యారినేట్ చేయాలి. మ్యారినేషను మనం చేసే ఈ పన్నీర్ మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్తో మ్యారినేట్ చేస్తాం. దీన్ని ఆవాల నూనెతోటి మనం తయారు చేసుకుందాం. ఫస్ట్ ఈ ఆవాల నూనెని ప్యాన్లో వేసుకోండి. ఎప్పుడైనా ఆవాల నూనె మనం వేడి చేసి దాన్ని లైట్గా కూల్ చేసుకోవాలి. వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే పొగొచ్చినప్పుడు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఏవైతే కడుపుకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కూరల్లో వేసినా కానీ ఫస్ట్ స్మోకింగ్ పాయింట్ తీసుకొచ్చి తర్వాత దాన్ని మనం మసాలాలు అందులో వేసి తయారు చేసుకోవాలి. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ వేడి కూడా కానికూడదు. ఇలా వేడికి పొగలొస్తున్న నూనె తర్వాత దాన్ని మంట తగ్గించేసుకోండి. స్లోగా ఈ నూనెని ఇలా పొగలు వస్తుంది కదా, దీన్ని కొంచెం సేపు ఇలా చల్లారనిద్దాం. ఎందుకంటే ఇందులో శనగపిండి మనం వేసి కుక్ చేయాలి. శనగపిండి పచ్చిగా ఉండకూడదు. కానీ మరీ వేడిలో వేసామనుకోండి అది మాడిపోతుంది. ఇలా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం శనగపిండి వేసి ఇప్పుడు ఈ శనగపిండిని ఈ నూనెలో లైట్గా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు శనగపిండిలోని పచ్చితనం కూడా ఈ నురగతోటి వెళ్ళిపోతుంది. ఇంకొకటి మనకి ఒక మంచి మ్యారినేషన్ తయారవుతుంది. పన్నీర్ చెప్పాను కదా, దానంతటా పన్నీర్కి అంత టేస్ట్ ఉండదు. కానీ ఎప్పుడైతే మసాలాలు యాడ్ చేస్తామో పన్నీర్లో ఎక్కడ లేని టేస్ట్ బయటకు వచ్చేస్తుంది మంచిగా అద్భుతంగా. చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఎక్కువ వేయకండి. కావాలంటే దీంట్లో ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి కావాలంటే మీరు ఇందులో వేసుకోవచ్చు, అంతే. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. మన కసూరి మేతి ఏదైతే ఉందో తీసుకోండి, దీన్ని కొంచెం దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఈ మసాలా చూడండి కొంచెం రంగు మారుతున్నట్టు అనిపిస్తుంది. అంత మారుతూ అట్లా కొంచెం డార్క్ అవుతున్నప్పుడు ఇందులో పెరుగు వేసేయండి. పెరుగు వేసి తీసి దీన్ని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇది ఒక మంచి మసాలా మిశ్రమం తయారవుతుంది. ఆ సైడ్లలో కూడా క్లీన్ చేయండి. ఇందులో కలోంజీ ఉల్లి గింజలు అంటారు, ఆ ఉల్లి గింజల్ని లైట్గా పొడి చేశాను, దాన్ని దీంట్లో వేసేయండి. ఇందులో అచార్ అంటే మన ఆవకాయ పచ్చడి పాతది ఏదున్నా కొంచెం గుజ్జు తీసి ఇందులో వేసి దీన్ని వేసుకోండి. ఇది నేను రకరకాల సీజన్లో ఉన్నప్పుడు రకరకాల నార్త్ ఇండియన్ స్టైల్లో, సౌత్ ఇండియన్ స్టైల్లో అచార్ చేస్తాను. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో చేసిన ఆవకాయ. సో ఇందులో వేసి దాన్ని ఆ మసాలాని ఇందులో కలిపేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి, కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిది. కావాలంటే ఆ కబాబుల మీద మళ్ళీ లైట్గా జల్లుకోవచ్చు. కొంచెం నిమ్మరసం, అంతే. ఇదంతా ఎందుకు? మన ఈ పన్నీర్కి చక్కగా కోటింగ్ ఇవ్వడం కోసం. చూడండి రెడీ. ఇప్పుడు పన్నీర్ని దీని లోపల చక్కగా కోట్ చేసి ప్యాన్ మీద తర్వాత కుక్ చేసుకుందాం. మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో మనం శనగపిండి వేసాం కానీ కుక్ చేసాం, పచ్చి వాసన లేదు. ఆవాల నూనె వేసాను, బాగా వేడి చేసి తర్వాత దాన్ని కూల్ చేశాను. మంచి సువాసన కోసం, ఆ ఫ్లేవర్ కోసం ఉల్లి గింజలు అలాగే ఆవకాయ కూడా వేశాను. వంటింట్లో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే వంట మనం చేస్తాం. ఆ వంట చేసేటప్పుడు అద్భుతమైన రుచులు కూడా ఇలా ఆస్వాదిస్తాం. భలే టేస్టీగా ఉంది. దీంట్లో
మనం ఏవైతే పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నానో ఇందులో వేసేయండి. వేసి ఇలా కలిపేసుకోండి. బ్రహ్మాండంగా మసాలా ఎర్రగా కోట్ అయింది. కానీ పన్నీర్ని మనం కుక్ చేయాలి లైట్గా. సో అది ప్యాన్ మీద మనం కుక్ చేస్తాం. కానీ ఈ పన్నీర్తో పాటు కొన్ని కూరగాయలు, ఎందుకంటే పన్నీర్ పాలల్లో తీసాం, దాంట్లో ఉన్న తేమ తీసాం, కానీ మనకి ఇంకా కొంచెం డ్రైగానే ఉంటుంది. తినేటప్పుడు కొంచెం జ్యూసీనెస్ మనకు ఉండాలి. మనం దాంతోపాటు సాస్ ఏది వడ్డించినా ఆ జ్యూసీనెస్ ఇలా కూరగాయలు, టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు. ఇప్పుడు టెంపరేచర్ ఫుల్గా తగ్గిపోయింది. దీంట్లో ఇవి కూడా వేసేసి కలిపేసుకోండి. ఒకటి, ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. మళ్ళీ అంతేకాకుండా మనకి ఆ జ్యూసీనెస్ చక్కగా అందచేస్తుంది. రంగు కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, ఇలా తయారు చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ పుల్లలకి ఎక్కిద్దాం. ఇప్పుడు మనం ఏదన్నా ఒక కూరగాయ ముక్క పుల్లకి ఎక్కించండి, తర్వాత పన్నీర్ ముక్క ఎక్కించండి, తర్వాత ఇంకో కూరగాయ క్యాప్సికమ్ దొరికింది, క్యాప్సికమ్ని దీని మీదకి ఇలా వేసుకుందాం. ఇలా పుల్ల సన్నగా ఉండడం వల్ల పన్నీరు విరగకుండా చక్కగా వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కొక్క దానికి 3 ముక్కలు వేసుకున్నాను, భలేగా ఉంటుంది. అయితే నేను హోటల్లో పనిచేసేటప్పుడు ఇలా బోల్డ్ అన్ని కూరగాయలు ఇలా రకరకాలు ఇవి చేయడం కూడా పెద్ద పని ఉండేది. పుల్లలకి మనం వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్లో లైట్గా నూనె వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఇందులో నూనె ఉంది కాబట్టి నూనె కూడా పెద్ద అవసరం పడదు. మన పన్నీర్ రెడీగా ఉంది. కొంచెం లైట్గా నూనె వేసి ఈ పెనాన్ని లైట్గా ఆ నూనెతో కోట్ చేసేసుకోవడానికి కోసం, ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. పన్నీర్ చాలా డెలికేట్గా ఉంటుంది. సో ఇలా పుల్లలు పెట్టి 1 2 3 4 ఇలా ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇలా పెట్టేసుకున్నాం. సో 1 నిమిషం ఇలా వేసి ఫస్ట్ ఏది పెట్టామో దాన్ని తిప్పుకుంటూ మిగతావన్నీ కూడా తిప్పేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక సైడ్ ఇలా కుక్ అయిన తర్వాత దాన్ని మరో పక్కకి తిప్పండి. ప్రతి ఒక్కటి ఇలా. తర్వాత మంచి రంగు కూడా వచ్చేస్తుంది. ఏదైతే మసాలా మనం కోట్ చేసామో అది స్లోగా పెనానికి తాకుతూ కుక్ అయినప్పుడు మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇందులో ఆవాల నూనె మసాలా వేసి కోట్ చేసాం, కానీ ఎంతో అద్భుతమైన సువాసన వచ్చేస్తుంది. లైట్గా కలర్ వస్తూ చూడ్డానికి కూడా మనకి ఎర్రటి టమాటాలు, గ్రీన్ క్యాప్సికమ్, పర్పుల్ ఉల్లిపాయ ఇవన్నీ చూడ్డానికి కూడా కళ్ళకి విందులా ఉంటుంది. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ ఈటీవీ అభిరుచిలో రకరకాల దేశ విదేశాల వంటలు మీకోసం చేసి చూపిస్తారు. అందులో బోల్డ్ అని టిప్స్, ట్రిక్స్ చెప్తూ ఉంటారు. ఒకవేళ మిస్ అయ్యి మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఆ వంటకాలు మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. ఇప్పుడు ఈ మాట చెప్పేసరికి మరో పక్కకి కొంచెం ఎక్కువగానే కుక్ అయిపోతుంది. ఇలా తిప్పేసి అన్ని పక్కల కుక్ ఉంది. ఇలా కబాబ్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఇందులో మింట్ చట్నీ లేకపోతే టమాటో బేస్డ్ సాసెస్ ఇలాంటివి వడ్డిస్తారు. కబాబ్స్, ఇండియన్ కబాబ్స్కి ఎక్కువగా మింట్ చట్నీ. అంతే, స్టవ్ కట్టేశాను. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. చూడండి మీరు ఎంత చక్కగా ఈవెన్గా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ ప్యాన్లు అద్భుతంగా అందంగా అలాగే ఉంది. ఇలా ఒక్కొక్కటి తీయండి. చూడండి, హోటల్లో వెళ్ళామనుకోండి ఇలాంటివి ఒక 3 పుల్లలు అంటున్నాను, ఇలా 3 పుల్లలు వేసి ఒక కబాబ్ ఇస్తారు. బోల్డ్ అంత ఖరీదు ఉంటుంది, కానీ మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1 లీటర్ పాలు పగలగొట్టాం, ఇన్ని పీసెస్ వచ్చాయి. మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా చేసి పెట్టండి. అచారీ పన్నీర్ కబాబ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా మనం తయారు చేసుకున్న పన్నీర్ని కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ లో ఆవాల నూనె వేసి వేడెక్కిన తర్వాత స్టవ్ మీదకి వెళ్ళి పక్కకు జరిపి కొంచెం చల్లార్చి శనగపిండి వేసి కలుపుకోవాలి. దాంట్లో పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి అలాగే పెరుగు కూడా వేసి ఆ మిక్స్చర్ని మంచి పేస్ట్లా తయారు చేసుకోవాలి. దాంట్లో దంచిన ఉల్లి గింజలు అలాగే మనం పాత పచ్చడి కూడా అందులో వేసి తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి పన్నీర్ ముక్కలు అలాగే మీకు కావలసిన టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి చూపించిన విధంగా పుల్లకి ఒక్కొక్క పీస్ చక్కగా వేసి ప్యాన్ లో కొంచెం నూనె వేసి వాటిని స్లో ఫ్లేమ్ లో గ్రిల్ చేసుకోవాలి. వేడివేడిగా అచారీ పన్నీర్ కబాబ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.